హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ హాఫ్ సారీ మీద బ్లౌజ్ అండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ 4 మడతలు ఉండేటట్టు చూసుకుంటూ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. క్రాస్ లేకుండా చివర్లు అనేది ఎగ్జిట్లో కట్ చేసుకోవాలండి. స్కేల్ తోటి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 11 ఇంచుల పొడవు అనేది తీసుకుంటున్నాను. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 3.5 ఇంచులు శంకర రౌండ్ దగ్గర తీసుకోవాలి. అక్కడి నుంచి 8 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు క్రాస్గా మనకి హ్యాండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, ఖర్చుకి 2 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం టక్స్ కూడా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కలిపేటప్పుడు. ఇప్పుడు ఇది ఫ్రంట్ కట్ బ్లౌజ్ కాబట్టి రెండు కూడా ఒకవైపే ఉండేటట్టు చూసుకుంటూ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఈ మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, బోట్ నెక్ కోసం అండి. ఆర్మ్చులు కూడా 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచు గ్యాప్లో ఉండేటట్టు కర్డ్ స్కేల్ తోటి అయితే నేను శంకర రౌండ్ అనేది తీసుకుంటున్నాను. నడుము దగ్గర 8 ఇంచులు తీసుకున్నాను. ఇంచు మనకి టక్స్ పెడతాం కదా బ్యాక్కి, అక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటూ 2 ఇంచులు ఖర్చు కూడా ఎక్స్ట్రా తీసుకొని మొత్తం డ్రా చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మనకి బోట్ నెక్ కాబట్టి 3 ఇంచులు వెడల్పు, 3.5 ఇంచులు పొడవు తీసుకున్నానండి. మధ్యలో నుంచి 4 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది చూడండి. కర్డ్ స్కేల్ సహాయంతో అయితే మనకి బోట్ నెక్ అనేది చాలా ఈజీగా వస్తుందండి డ్రా చేసుకోవడానికి. ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని చెస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, 10 ఇంచులు తీసుకున్నాను. ఖర్చుకు 2 ఇంచులు అండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. చిన్న టక్స్ కూడా పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మూడున్నర ఇంచులు పొడవు ఉండేటట్టు అక్కడ చూసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి 4 ఇంచులు అండి. పైనుంచి కిందికి 10.5 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా కింద నుంచి కూడా 4 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ 2 ఇంచులు మనము ఇక్కడ మధ్యలోకి డాట్స్ కోసం కట్ చేయడం కోసం 2 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ ఇక్కడ శంకర రౌండ్ దగ్గర కూడా సేమ్ 6 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఆ మూలలో నేను ఇక్కడ శంఖ లోతు కూడా అక్కడే తీసేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను. అదేవిధంగా వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అండి గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. మెయిన్ పార్ట్ మీద క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అనేది జాయింట్ పడుతుంది క్లాత్ తక్కువ రావడం వల్ల, అందుకోసం మడత అలా పెట్టానండి. బ్యాక్ ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్కి వచ్చేసి కలంకారీ ప్రింట్ వస్తుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యథావిధంగా ఎలా ఉందో అలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అండి వస్తుంది. ఫ్రిల్స్ కట్టే సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. బ్యాక్ పార్ట్ అది మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి నెక్ తిప్పేస్తున్నానండి రివర్స్ చేయడం కోసమని. క్లాత్ మెయిన్ క్లాత్ని పైన పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని పైన పెట్టేసుకొని పైనుంచి ఒక ½ ఇంచు గ్యాప్, పావు ఇంచు గ్యాప్ ఉంటే సరిపోతుంది. పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మనకి మూలలు తిరగడం కోసమని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. ఈ మూలలు తిరిగిన దగ్గర చిన్న పిన్నేస్తో కానీ సూత్తో కానీ మనం బయటికి తీసుకోవాలి. క్లాత్ని చుట్టూ ఒక స్టిచ్ అంటూ వేసుకుంటూ డాట్స్ కోసం ఒక ½ ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ 4 ఇంచుల పొడవు ఉండేటట్టు డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు నడుము క్లాత్కి నేను క్లాత్ అనేది పట్టీలా పెట్టేస్తున్నానండి. పైపిన్వి కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఇంచులు క్లాత్ ఉండేటట్టు చూసుకుంటూ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటూ ఇక్కడ డాట్ కుట్టు అనేది వేస్తున్నానండి. మనకి క్లాత్ పైకి లేకుండా ఉంటుందని. తర్వాత స్టిచ్ అయిన తర్వాత నేను లాస్ట్లో డాట్ కుట్టు అనేది తీసేస్తాను. బ్యాక్ హుక్స్లు కాబట్టి మధ్యలోకి కట్ చేసుకోవాలి. నడుము అదే ఉక్కి పట్టి కాజా పట్టి అనేది అటాచ్ చేసుకుంటున్నాను. రెండు కూడా ఒకేసారి చేస్తున్నానండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ మనకి మెయిన్ క్లాత్ని పైన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకుంటూ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ పై కుట్టు వేస్తున్నానండి. ఇలా కుట్టు వేస్తే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ నెక్ అయిపోయిన తర్వాత చుట్టూ ఎగ్జిట్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. సైడ్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్కి విడివిడిగా వస్తాయి కదా, ఇవి అటాచ్ చేసినప్పుడు మాత్రం ఒకటికొకటి కలిసిపోతుంటాయి. అంటే మనం రెండు ఒకే వైపు ఉండేటట్టు చూసుకోకుండా రివర్స్లో ఉండేటట్టు చూసుకోవాలండి. జాయింట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఒకదానికొకటి రివర్స్ ఉండాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులు కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు కిందన మనకి క్లాత్ అనేది పట్టి పెడుతున్నానండి. సేమ్ బ్యాక్ పట్టికి ఎలా అయితే పెట్టామో ఫ్రంట్కి కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పట్టు రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపేసుకోవాలి. భుజాలు కలుపుతాం కదా, అక్కడ షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. రఫ్ చేసుకుంటూ వేసుకోండి, లేదంటే ఊడిపోతుంటుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి హ్యాండ్స్ అనేది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను. అదేవిధంగా శంఖ లోతులు కూడా తీసుకున్నానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూసుకోవాలి, బ్యాక్కి బ్యాక్ చూసుకుంటూ మధ్యలో డాట్ పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఈజీగా ఉంటుందండి. ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత మరోవైపు స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి శంఖ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. విధంగా ఒకవైపు అయితే స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే ఆఫ్ చేసామో మధ్యలో నుంచి అక్కడి నుంచి ఇటువైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా అండి, మధ్యలో నుండి చూసుకుంటూ మనము అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలండి. కన్ఫ్యూజ్ అయిపోతే మాత్రం శంఖ దగ్గర ముడతలు అనేది వచ్చేస్తుంటాయి. ఈ విధంగా మొత్తం జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను లూజు. చెస్ట్ వచ్చేసి 40 ఇంచులు చెప్పాను కదండి. ఇక్కడ మనకి డ్రా చేసుకోవాలి. మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచే ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను నేను. మనకి ఇంకా డౌట్గా ఉంటే టేప్తో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇలా రెండింటిని కలిపేసిన తర్వాత సైడ్ నుంచి కూడా ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలండి. స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఉండేటట్టు స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చివరన కూడా కట్ చేసుకుంటున్నాను. అక్కడ కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఎగ్జిట్ అనేది కట్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని రెండు వైపులు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్ కూడా అలాగే వేసుకోవాలి. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.